Welcome to Naresh Kapoor channel. I am Naresh, history faculty. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో మనము ముందుగానే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించవచ్చు. అయితే మనకి యూట్యూబ్లో చాలా వరకు హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. సో మళ్ళీ నేను హిస్టరీ క్లాస్ పెడితే సేమ్ అయిపోతుంది. అయితే హిస్టరీ క్వశ్చన్ అనాలిసిస్ అనేది మనకి ఎక్కడ లభించట్లేదు. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చో నేను సొంతంగా తయారు చేసిన క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోలో ఇండస్ వ్యాలీ నుంచి ఒక 10 క్వశ్చన్స్, గతంలో అడిగిన క్వశ్చన్స్, భవిష్యత్తులో ఇటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పేసి నేను ఈ 10 క్వశ్చన్స్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి హిస్టరీ ఎంత చదివినా అది చదివినట్టుగానే అనిపిస్తుంది, కానీ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఆన్సర్స్ తెలియడం ఇబ్బంది పడతాం. అదే ఆన్సర్స్ మనము ఎలా రాయాలో క్వశ్చన్ ప్యాటర్న్లో నేర్చుకుంటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేశానంటే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్ అన్నీ కూడా ఎక్కువగా క్వశ్చన్ బేస్డ్ వీడియోస్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్, దాని ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్స్, నాలుగు ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ప్లీజ్ ఫాలో. ఓకే, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ప్రతి ఒక్క ఆప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానివల్ల మీకు డీటెయిల్డ్ నాలెడ్జ్ వస్తుంది. ఎగ్జామ్లో బిట్ చదివితే రాదు. ఓకేనా, అనాలిసిస్ పరంగా ఉండాలి. అనాలిసిస్ నేను ఇస్తున్నాను. ఓకేనా, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ఇక క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ద ఎక్స్కవేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హూ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా? సింధు నదీలోయ నాగరికతలో తవ్వకాలు ప్రారంభించినప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ఏ దయారాం సాహని, బి మార్టిమర్ వీలర్, సి సర్ జాన్ మార్షల్, డి ఆర్డి బెనర్జీ. ఓకే, 4 పర్సన్స్ కూడా మనకి ఆర్కియాలజికల్ సర్వేలో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ చెప్పుకోవాలి. ఓకే, దయారాం సాహని, ఈ excavated Harappa in 1921. Okay, Mortimer Wheeler, he also having good relations with the Archaeological Survey of India, and Sir John Marshall. Okay, ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి సర్ జాన్ మార్షల్. ఆన్సర్ వచ్చేసి సర్ జాన్ మార్షల్ అని చెప్పాలి. సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సర్ జాన్ మార్షల్ గురించి చూసినట్లయితే 1902 నుంచి 1902 నుండి మనకి 1931 వరకు కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా ఉన్నాడు. ఓకేనా, ఇతనిని డైరెక్టర్గా అపాయింట్ చేసింది ఎవరయ్యా అంటే లార్డ్ కర్జన్. మనకి 1902లో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కర్జన్. ఓకేనా, లార్డ్ కర్జనే ఇతనిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీగా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సర్ జాన్ మార్షల్ గురించి చూసినట్లయితే 1902 నుంచి 1931 వరకు కూడా ఈయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా పనిచేశాడు. అండ్ ఈయననే ఈ యొక్క నాగరికతకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పేరు పెట్టడం జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఆ పేరు ఇచ్చింది ఎవరయ్యా అంటే సర్ జాన్ మార్షల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు ఆ పేరు ఇచ్చారంటే అత్యధిక పట్టణాలు ఈ ఇండస్, దాని ట్రిబ్యూటరీస్ వద్దన ఉన్నాయి కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పేరు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ దయారాం సాహని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ దయారాం సాహని చూసినట్లయితే ఈయన పూర్తి పేరు రాయ్ బహదూర్ రామ్ సాహని. ఈయన 1931లో సర్ జాన్ మార్షల్ రిటైర్ అయిన తర్వాత అతని ప్లేస్లో డైరెక్టర్ జనరల్గా అపాయింట్ కాబట్టాడు దయారాం సాహని అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ దయారాం సాహని హరప్పాలో తవ్వకాలు చేపట్టడం జరిగింది. హరప్పాలో తవ్వకాలు చేపట్టాడు. హరప్పాని మనకి ఇండస్ వ్యాలీలో ఫస్ట్ కనుగొన్న నగరం ఏంటంటే హరప్ప. దాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరయ్యా అంటే దయారాం సాహని. సర్ జాన్ మార్షల్ తర్వాత డైరెక్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి దయారాం సాహని చెప్పాలి. అండ్ మార్టిమర్ వీలర్ గురించి చూసినట్లయితే మనకి
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ కి ప్రధాన కారణము ఆర్యన్ ఇన్వేజన్ చెప్పడం జరిగింది. ఆ ఆర్యన్ ఇన్వేజన్ చెప్పిన వ్యక్తి అంటే మార్టిమర్ వీలర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈయన చూసినట్లయితే 1944 నుంచి 1948 వరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్ గా పనిచేయడం జరిగింది. అండ్ ఇక ఆర్డి బెనర్జీ గురించి చూసినట్లయితే రకుల్ దాస్ బెనర్జీ, రకుల్ ప్రీత్ సింగ్ కాదండి, రకుల్ దాస్ బెనర్జీ. ఈ రకుల్ దాస్ బెనర్జీ మొహంజదారోలో తవ్వకాలు ప్రారంభించడం జరిగింది 1922 అని చెప్పాల్సి ఉంటుంది. 1922 ఓకేనా. 1922లో తవ్వకాలు స్టార్ట్ చేశాడు. ఇక్కడ అనేకమైన వస్తువులని కనుగొనడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైమ్ పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆప్షన్ ఏ 5000 to 3000 BCE, ఆప్షన్ బి 3250 to 2750 BCE, ఆప్షన్ సి 2500 to 1750 BCE, ఆప్షన్ డి 2300 to 1750 BCE. ఓకే, ఇక్కడ చూడండి టైం పీరియడ్ అంటే ఏ టైంలో ఉంది. ఇక్కడ కొన్ని పదాలు రాశాను BCE అని చెప్పేసి. BCE బిఫోర్ కామన్ ఎరా. యాక్చువల్గా హిస్టరీ అనేది రెండుగా విభజించడం జరిగింది. బిఫోర్ క్రైస్ట్, అన్నో డొమిని, BC అండ్ AD. ఎందుకోసం అంటే టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ, టు రిమెంబర్ వెరీ ఈజీలీ, సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం కోసము మనకి ఈ BC AD అని చెప్పేసి ఉపయోగించడం జరిగింది. జీసస్ క్రైస్ట్ పుట్టిన సంవత్సరాన్ని జీరోగా చేసి అంతకంటే ఆయన పుట్టకంటే ముందున్న సంవత్సరాన్ని బిఫోర్ క్రైస్ట్ అని చెప్పేసి, ఓకే, అతను నివసించిన కాలాన్ని AD అని చెప్పేసి, ఓకే, అన్నో డొమిన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతము ఓన్లీ యూరోపియన్లే కాదు కదా చరిత్రని చదివేది. ఇండియన్స్ అవుతున్నారు, చైనీస్ అవుతున్నారు, జపనీస్ అవుతున్నారు, ప్రపంచం అంతా చదువుతున్నారు. ప్రపంచం అంతా కూడా జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు కదా. సో హిస్టరీని సెక్యులరైజ్ చేయడం కోసము ఈ యొక్క టైం పీరియడ్ ని కూడా మార్చడం జరిగింది. BCEని ఏం చేశారంటే BCEగా మార్చడం జరిగింది. ఓకే, మళ్ళీ ADని CEగా మార్చడం జరిగింది. CE అంటే కామన్ ఎరా, సామాన్య సంవత్సరము. దానికంటే ముందున్న సంవత్సరాన్ని బిఫోర్ కామన్ ఎరా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, బిఫోర్ కామన్ ఎరా అనేమో తగ్గుతా వస్తుంది. 5000 to 3000 BC అంటే జీసస్ క్రైస్ట్ కంటే ముందు ఉంది కాబట్టి రివర్స్ రాసామన్నమాట. ఇప్పుడు ఆయన పుట్టాడక నుంచి 0 అవుతుంది, మళ్ళీ ప్లస్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈ క్వశ్చన్ లో చూసినట్లయితే మనకి ఇండస్ వ్యాలీకి టైం పీరియడ్ ని ఎలా కనుగొన్నారు అంటే C14 మెథడ్ ద్వారా. C14 అంటే కార్బన్ డేటింగ్ సిస్టమ్ అండి. కార్బన్ యొక్క హాఫ్ లైఫ్ ని స్టడీ చేసి, ఓకే, ఇండస్ వ్యాలీ యొక్క టైం పీరియడ్ ని చెప్పడం జరిగింది. కార్బన్ యొక్క హాఫ్ లైఫ్ 5568 years. ఓకే, ఇక్కడ దాని ప్రకారం చూసినట్లయితే ఇండస్ వ్యాలీ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2500 to 750 BCE. ఆన్సర్ వచ్చేసి సి అండి. అయితే మనకి కొద్దిమంది చరిత్రకారులు ఈ టైం పీరియడ్ గురించి కూడా కొద్దిగా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. సర్ జాన్ మార్షల్. ఓకే, మనకి ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తవ్వకాలు జరిపినప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. ఆయన ఇచ్చిన టైం పీరియడ్ వచ్చేసి 3250 నుంచి 270. బి ఆప్షన్ అన్నమాట. ఇక బి ఆప్షన్. సర్ జాన్ మార్షల్ మనకి ఈ బి ఆప్షన్ గురించి చెప్పారు. 3250 నుంచి సర్ జాన్ మార్షల్ వచ్చేసి 3250 నుంచి సర్ జాన్ మార్షల్ ఇండస్ వ్యాలీ యొక్క టైం పీరియడ్ ఏం చెప్పాడు అంటే 3250 నుంచి 2750 BCE అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది సర్ జాన్ మార్షల్ చెప్పిన పీరియడ్. మార్టిమర్ వీలర్ C14 మెథడ్ రెండు కూడా ఈ పీరియడ్ కే యాక్సెప్ట్ చేయడం జరిగింది. మార్టిమర్ వీలర్ ఒక ప్రముఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యక్తి. ఓకే, 2500 నుంచి 1750 BC వరకు మార్టిమర్ వీలర్ చెప్పడం జరిగింది.
అండ్ మనకి చెట్లు, ఓకే, చెట్లని అడ్డంగా కట్ చేసినప్పుడు మనకి ఆ చెట్టు యొక్క దాంట్లో మనకి లేయర్స్ కనిపిస్తాయి. దాని స్టడీని ఏమంటుంటే డెండ్రోకైనాలజీ అని చెప్పేసి అంటాము. ఆ డెండ్రోకైనాలజీ ప్రకారం చూసినట్లయితే ఇండస్ వ్యాలీ యొక్క పీరియడ్ 2300 నుంచి 1750 బీసీఈ. ఓకేనా. సర్ జాన్ మార్షల్ ఏం చెప్పాడు, 3250 నుంచి 2750 అని చెప్పేసి అన్నాడు. మార్టిమర్ వీలర్ మరియు C14 ఈ రెండు కూడా మనకి 2500 నుంచి 1750 బీసీ. డెండ్రోకైనాలజీ ప్రకారం 2300. మనకి ఎగ్జామ్ లో వస్తే ఏది రాయాలి అంటే C14ది అథెంటిక్ గా తీసుకోవాలి. ఆన్సర్ సి కరెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే ముందు క్వశ్చన్ని స్లోగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకోకుండా ఓకే ఇండస్ వ్యాలీ ఫీచర్స్ స్టేట్మెంట్స్ అనేసరికి టకటక ఆన్సర్ పెట్టేస్తాం. కానీ అక్కడ ట్రూ అడుగుతున్నా నాట్ ట్రూ అడుగుతున్నా ఆ చిన్న మిస్టేక్ తోటి మనకి మార్కులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఏమడిగాడు, నాట్ ట్రూ అడిగాడు. ఓకేనా. నాట్ ట్రూ అంటే కరెక్ట్ కానిది ఏది అంటున్నాడు. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. దయారాం సహాని హ్యాస్ స్టార్టెడ్ ఎక్స్కావేషన్స్ ఎట్ హరప్పా. హరప్పాలో తవ్వకాలు ప్రారంభించింది దయారాం సహాని. సెకండ్ ఆప్షన్, ఇన్ మొహంజాదారో an assembly hall was excavated. మొహంజాదారోలో అసెంబ్లీ హాల్ అనేది తవ్వకాల్లో బయలుపడ్డది అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్, ఇన్ హౌస్ హోల్డ్ కన్స్ట్రక్షన్ దే గేవ్ ఇంపార్టెన్స్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోమ్స్. ఇళ్ల యొక్క నిర్మాణంలో ఇంటి ముందు అరుగు నిర్మించే సాంప్రదాయానికి ప్రాముఖ్యత ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి ఈ యొక్క స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇండస్ వ్యాలీ పీపుల్ నాట్ అవేర్ ఆఫ్ కాటన్ అండ్ వీవింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఈ 4 చూసినట్లయితే దయారాం సహాని స్టార్ట్ ఎక్స్కావేషన్ ఆఫ్ హరప్పా, ఇందులో ఎటువంటి రాంగ్ లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ లో మొహంజాదారోలో అసెంబ్లీ హాల్ దొరికింది, ఇది కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ మనకి హౌసెస్ ముందు యొక్క అరుగులు లాంటివి ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. అండ్ ఫోర్త్ వన్ చూడండి, ఇండస్ వ్యాలీ పీపుల్ నాట్ అవేర్ ఆఫ్ కాటన్ అండ్ వీవింగ్ ఇండస్ట్రీ, ఇది తప్పు. ఎందుకు తప్పు అంటున్నాం అంటే ఇన్ మొహంజాదారో వి ఫౌండ్ ఏ woven cloth. మొహంజాదారోలో గుడ్డముక్క దొరికింది అంటే వాళ్ళకి పత్తి తెలుసనే అర్థం, వీవింగ్ తెలుసనే అర్థం. అలాగే మెసపోటోమియన్ ఇన్స్క్రిప్షన్స్ లో మనకి ఏం రాశారంటే వి ఇంపోర్టెడ్ కాటన్ ఫ్రమ్ మెలుహా, సింధు ప్రాంతం నుంచి పత్తిని దిగుమతి చేసినట్టుగా రాస్తుంది. మరి అక్కడ పత్తిని దిగుమతి చేసినట్టు రాసినప్పుడు ఇక తెలియదంటే కరెక్ట్ అవుతుందా? తప్పు. ఆన్సర్ డి అండి, ఆన్సర్ డి. ఓకే, ఇక్కడ తప్పైంది ఏంటంటే నాట్ ట్రూ. ఇక్కడ ప్రజలకు తెలుసు, ఇండస్ వ్యాలీ పీపుల్ అవేర్ ఆఫ్ కాటన్, ప్రజలకి కాటన్ తెలుసు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్, తెలియదు అన్నాడు. క్వశ్చన్ ఏంటి, నాట్ ట్రూ అన్నాడు. సో డి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ట్రూ? ఈ కింది వాన్లో తప్పుగా ఇవ్వబడింది ఏంటి అంటున్నాడు. ఆప్షన్ ఏ, ధోలావీరా వాజ్ ఎక్స్కావేటెడ్ ఇన్ గుజరాత్ రీజియన్. ఆప్షన్ బి, కాళీబంగన్ వాజ్ ఎక్స్కావేటెడ్ ఇన్ రాజస్థాన్ రీజియన్. పశుపతి సీల్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ హర్యానా. దయారాం సహాని has excavated హరప్పా in 19. ఇక్కడ చూసినట్లయితే ధోలావీరా, ఈ ధోలావీరా నగరం ఎక్కడుందండి? గుజరాత్ లోనే ఉంది, గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. అండ్ కాళీబంగన్ వాజ్ ఎక్స్కావేటెడ్ ఇన్ రాజస్థాన్ రీజన్, కాళీబంగన్ కూడా ఈ స్టేట్మెంట్ కరెక్టే. కాళీబంగన్ రాజస్థాన్ లో ఉంది. ఓకే, కాళీబంగన్ ఏ నది ఒడి ఉన్నది? సరస్వతి నది ఒడి ఉన్నది. దానికి ఇంకొక పేరు గగ్గర్ హక్రా. అండ్ పశుపతి సీల్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ హర్యానా. పశుపతి సీల్ ఎక్కడ దొరికిందండి? మొహంజాదారోలో దొరికింది. ఎక్కడ? మొహంజాదారోలో దొరికింది. ఈడేమన్నాడు? హర్యానా అంటాడు. మొహంజదారో ఎక్కడ ఉంది? పాకిస్తాన్ లోని సింధ్ స్టేట్ లో ఉంది, కానీ వీడేమన్నాడు? హర్యానాలో ఉంది అంటాడు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అన్నమాట.
అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దామా, మళ్ళీ ఏమైనా మిస్టేక్ ఉందేమో. దయారాం సాహని వాజ్ ఎక్స్కావేటెడ్ ద హరప్పా ఇన్ 1921. ఈ స్టేట్మెంట్ కరెక్టే. 1921లో హరప్పాలో తవ్వకాలు చేపట్టింది దయారాం సహానియే. సో ఆన్సర్ ఏమవుతుంది? సి. ఆన్సర్ సి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ ట్రూ? First statement, in Indus Valley, archaeologists identified 1400 cities so far. Second statement, in Harappan civilization, every city was divided into 2 blocks. Third statement, grid system was used in construction of buildings and roads. Okay, ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ లో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇండస్ వ్యాలీలో పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపుగా 1400 వరకు కూడా పట్టణాలని కనుగొన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్మెంట్ కరెక్టే. ఇన్ హరప్పన్ సివిలైజేషన్ ఎవ్రీ సిటీ వాజ్ డివైడెడ్ 2 blocks. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి 2గా విభజించబడింది. సిటీ చూసినట్లయితే ఇలా దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఓకే, లోయర్ టౌన్, అప్పర్ టౌన్ ఇలా 2గా విభజించబడింది. అప్పర్ టౌన్ కి చుట్టూ ఒక కోట ఉంది. ఈ కోటనే పట్టణాన్ని 2గా విభజిస్తా ఉంది. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. గ్రిడ్ సిస్టమ్ వాజ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్. గ్రిడ్ సిస్టమ్ అంటే లెంత్ విడ్త్ సమానంగా ఉంటే గ్రిడ్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాం. వాళ్ళు భూగర్భ మురికాలను కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో వాటర్ స్ట్రైట్ గా వెళ్ళడం కోసం స్ట్రైట్ సోర్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఈ గ్రిడ్ ప్యాటర్న్ అనేది ఉంది. రోడ్ల నిర్మాణంలో, బిల్డింగ్స్ లో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1 ఓన్లీ, బి 1 and 2, సి 1 and 3, డి ఆల్ ద అబోవ్. ఏమవుతుంది ఆన్సర్? ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ ట్రూ? First statement, Gujarat region people cultivated rice during Indus Valley civilization. Second statement, the Harappan terracotta flour was found at Banwali. Third statement, at Kalibangan remains of camel was found. Okay, first statement చూద్దాం. Gujarat region people cultivated rice. Okay, statement correct అండి. లోతాల్లో మనకి వరి గింజలు లభించాయి, రైస్ గ్రెయిన్స్ లభించాయి. ఇన్ రంగాపూర్ వి ఫౌండ్ రైస్ హస్క్. రంగాపూర్ లో వరి పొట్టు లభించింది. లోతాల్, రంగాపూర్ 2 కూడా గుజరాత్ లో ప్రముఖమైనటువంటి ఇండస్ పట్టణాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సింధు నాగరికత యొక్క పట్టణాలను చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ద హరప్పా టెర్రాకోటా ఫ్లౌ. టెర్రాకోటా కాల్చిన మట్టితో చేసిన బొమ్మనే టెర్రాకోటా అంటారు. కాల్చిన మట్టితో చేసిన నాగలి బొమ్మ మనకి ఇక్కడ కనిపించింది. ఎక్కడ? బన్వాలిలో. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ ఎట్ కాళీబంగన్ రిమైన్స్ ఆఫ్ క్యామల్ వాస్ ఫౌండ్. కాళీబంగన్ లో వంటె యొక్క అస్థిపంజరం లభించింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1 ఓన్లీ, బి 1, 2 and 3, సి 1 and 3, డి 1 and 2. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అని చెప్పుకున్నాం, సెకండ్ స్టేట్మెంట్ రైట్ అని చెప్పుకున్నాం, థర్డ్ రైట్. ఏదో ఆన్సర్? ఆన్సర్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెవెంత్ క్వశ్చన్, రిగార్డింగ్ టు టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఇక్కడ కరెక్ట్ అనే మాత్రమే అడుగుతాడు. ఈజ్ ఆర్ కరెక్ట్, కరెక్ట్ గా ఉన్నవాడిని మాత్రమే గుర్తించాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. Indus people used baked bricks for the construction of houses. సింధు నదిలోయ నాగరికతలో ప్రజలు బేక్డ్ బ్రిక్స్ ను మాత్రమే ఉపయోగించారు. ది 100% ట్రూ. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి చైనీస్ సివిలైజేషన్, మెసోపొటేమియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, ఈ 3 నాగరికతల్లో వాళ్ళు ఎండబెట్టిన ఇటుకల్ని వాడారు. కానీ ఇండస్ వ్యాలీలో మాత్రము కాల్చిన ఇటుకలు వాడారు. ఎండబెట్టిన ఇటుకలకి కాల్చిన ఇటుకలకి మధ్య తేడా ఏంటంటే కాల్చిన ఇటుకలకి గట్టితనం ఎక్కువ ఉంటుంది, ఎండబెట్టిన ఇటుకలకి అంత గట్టితనం ఉండదు. సింధు నాగరికత ప్రజలు బేక్డ్ బ్రిక్స్ నే వాడారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్.
సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద గ్రేట్ బాత్ వాజ్ ద ఇంపార్టెంట్ మాన్యుమెంట్ డ్యూరింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మహాస్నాన వాటిక అనేది అత్యంత ముఖ్యమైన కట్టడం అని చెప్తున్నారు. అవును, ఇది మనకి చాలా రేర్గా ఉంది. దీనికి దగ్గరలో మనకి కొన్ని రూమ్స్ ఉన్నాయి బట్టలు మార్చుకోవడానికి. ఇక చరిత్రకారులు ఏం చెప్పారంటే ఈ గ్రేట్ బాత్ని పోస్ట్ క్రిమేషనల్ రిచువల్స్ కోసం వాడుండొచ్చు, లేదా పుష్కరం లాగా వాడుండొచ్చు, మతపరంగా ఉపయోగించుండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. కర్మకాండల కోసం ఉపయోగించంటారు. కాబట్టి ఈ మాన్యుమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వారి యొక్క జీవితంలో. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. గ్రేట్ గ్రానరీ వాజ్ ఎక్స్కావేటెడ్ ఎట్ మొహంజదారో. మనకి హరప్పాలో 6 ధాన్యాగారాలు లభించాయి. మొహంజదారోలో ఒకటే ధాన్యాగారం కనిపించింది. అందులో హరప్పాలో చాలా చిన్న చిన్న ధాన్యాగారాలు ఉంటాయి, ఇక్కడ చాలా పెద్దది ఉంది గ్రేట్ గ్రానరీ. దీని యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి 150 ఇంటూ 50 ఇంటూ 50 ఫీట్స్ అన్నమాట. ఇంత పెద్ద ధాన్యాగారం ఇది. ఇండస్ వ్యాలీలోనే అతిపెద్ద బిల్డింగ్ అని చెప్పుకోవాలి. అందుకే దీన్ని గ్రేట్ గ్రానరీ అన్నారు, మహాధాన్యాగారము. ఓకేనా? ఆప్షన్ చూద్దాం. ఏ 1 ఓన్లీ, బి 1 and 1, 2, 3, సి 1 and 2, డి నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ బి అవుతుంది. ఎయిత్ క్వశ్చన్. రిగార్డింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ కరెక్ట్? సింధు నది లోయ గురించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏది అన్నాడు. ఓకే, ఫస్ట్ వన్, ఎవ్రీ హౌస్ ఇన్ ద ఆల్ సిటీస్ హ్యాడ్ ఇట్స్ ఓన్ కోర్ట్యార్డ్ అండ్ బాత్రూమ్స్. ప్రతి ఇంట్లో కూడా ఒక వరండా లాంటి ప్రాంతం ఉంది, ప్రతి ఇంట్లో కూడా బాత్రూమ్స్ ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్, ఇన్ కాలిబంగన్ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ హ్యావింగ్ వెల్స్. కాలిబంగన్ ఎక్కడ ఉందండి? రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్ అంటే అదొక ఎడారి ప్రాంతము, నది దగ్గరలోకి వెళ్తే కానీ వాటర్ లభించని ప్రాంతము. సో వాళ్ళు వెల్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్, అర్బన్ సివిలైజేషన్ గేవ్ ఇంపార్టెన్స్ టు హెల్త్ అండ్ క్లీన్నెస్ అండ్ దే కన్స్ట్రక్టెడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఈ మూడు స్టేట్మెంట్స్ చూసినట్లయితే మూడు స్టేట్మెంట్స్ కరెక్టే అండి. ప్రతి నగరంలో కూడా ప్రతి ఇంట్లో ఒక వరండా లాంటి కోర్ట్యార్డ్ లాంటి ప్రదేశం ఉంది, అలాగే బాత్రూమ్స్ ఉన్నాయి. బాత్రూమ్స్ అనేవి కార్నర్లో కన్స్ట్రక్ట్ చేశారు, ఎందుకంటే ఇంటి లోపల లేవు, అంటే అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు, ఇంటి బయట ఉన్నాయి. ఓకే, అండ్ బాత్రూమ్స్ ఉన్నాయని మనకి ఎవిడెన్స్ అనేది కనిపించింది. ఇన్ కాలిబంగన్ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ హ్యావింగ్ వెల్స్. ప్రతి ఇంట్లో కూడా బావులు ఉన్నాయని చెప్తాను. రీజన్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది కాలిబంగన్. ఓకే, ఎడారి ప్రాంతం కాబట్టి నీళ్ళు తెచ్చుకోవడం కష్టము రివర్ నుంచి. ఓకే, రివర్ ఎండిపోతే సరస్వతి రివర్కి ఓన్లీ హిమాలయాస్ రివర్ అది, ఇక వాటర్ సరిగా ఉండేది కాదు. సో ప్రతి ఇంట్లో కూడా బావులతో ఒప్పుకున్నారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి హరప్పా సివిలైజేషన్ గేవ్ ఇంపార్టెన్స్ హెల్త్ అండ్ క్లీన్నెస్. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాగరికత అంటే సింధు నదిలో నాగరికతే. అందుకే వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈ మూడు కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ సి 1, 2, 3 మూడు కరెక్టే. మనకి ప్రతి ఇంట్లో బాత్రూమ్ ఉంది. ఓకే, ప్రతి ఇంట్లో కాలిబంగన్లో మాత్రమే వెల్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి ఒక్క సిటీలో ఉంది. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేని సిటీ అంటే బన్వాలి అని చెప్పాలి. ఓకే, డ్రైనేజ్ సిస్టము మనకి డ్రైనేజ్ ఉంది, ఓపెన్గా పోయింది అనుకోండి ఏమవుతుంది? దోమలు ఆగుతాయి, పందులు తిరుగుతాయి. దోమల వల్ల మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. పందుల వల్ల మనకి మనకి మొదటి వ్యాధి వస్తుంది. రోడెంట్స్, ఎలుకలు, ప్లేగ్ వస్తుంది. ఇటువంటి రోగాలు అనేవి రాకుండా ఏం చేశారంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే డ్రైనేజ్ కన్స్ట్రక్ట్ చేసి దానిపైన కవర్ చేశారు. ఆ డ్రైనేజ్ వాటర్ మురికి నీళ్లు, ఆ డ్రైనేజ్ వాటర్ భూమిలోకి ఇంకకుండా ఏం చేశారంటే జిప్సం వాడారు. ఆ బెడ్ పైన జిప్సం వేశారు. సో మురికి నీళ్ళని భూమిని ఇంకా, సో భూగర్భ జలం అనేది నాశనం కాదు. సో ఈ మూడు స్టేట్మెంట్స్ కరెక్టే. ఆన్సర్ సి అనేది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నైన్త్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ప్యాట్రియార్కల్ సిస్టమ్ వాజ్ ఫాలోడ్ బై ఇండస్ వ్యాలీ పీపుల్. ప్యాట్రియార్కల్ అంటే ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. తండ్రి కుటుంబానికి పెద్దగా ఉంటాడు.
Second statement, Indus Valley people also worshipped male god పశుపతి మహాదేవ. సింధు ప్రజలు పశుపతి మహాదేవుని పూజించారు. మూడోది, ప్యాలెస్ వర్షిప్ వాస్ కామన్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్యాలెస్ అంటే లింగ పూజలు, స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాన్ని పూజించడం జరిగింది. క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ రాంగ్? ఆయన ఇచ్చిన దాంట్లో రాంగ్ ఏదని అంటున్నాడు. ఏ 1 ఓన్లీ, బి 2 ఓన్లీ, సి 2 and 3, డి నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఏ అండి. సింధు నదిలోయ నాగరికతలో మ్యాట్రియార్కల్ సిస్టమ్ ఉంది. సర్ జాన్ మార్షల్ ఏమన్నా అంటే మ్యాట్రియార్కల్ సిస్టమ్ వాస్ ప్రివేల్, మాతృస్వామిక వ్యవస్థ ఉంది అని చెప్పడం. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో ఫిమేల్ ఫిగరెన్స్ ఎక్కువ లభించాయి, మేల్ కంటే కూడా ఫిమేల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మ్యాట్రియార్కల్ సిస్టమ్ అనేది ఇండస్ వ్యాలీలో లేదు, దాని ప్లేస్లో మ్యాట్రియార్కల్ ఉంది. మదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మనకి పశుపతి మహాదేవ సీల్స్ అనేవి మొహంజదార్ లభించాయి. ఒక మేల్ గాడ్ అనమాట. మాతృదేవతో పాటుగా పశుపతి మహాదేవన్ కూడా పూజ జరిగింది. ప్యాలెస్ వర్షిప్ ప్రతి నగరంలో కూడా లింగం మరియు యోని ఈ ముద్రలు కనిపించాయి, వాటిని పూజించినట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, 10th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ వాస్ నాట్ నోన్ టు ఇండస్ వ్యాలీ పీపుల్? సింధు ప్రజలకు తెలియని ఆహార పంట ఏది? ఆప్షన్ ఏ రైస్, ఆప్షన్ బి షుగర్ కేన్, ఆప్షన్ సి వీట్, ఆప్షన్ డి బార్లీ. సింధు నాగరికత కాలంలో ప్రజలు అత్యధికంగా పండించిన ఆహార పంటలు అంటే వీట్ అండ్ బార్లీ. ప్రతి నగరంలో కూడా మనకి వీట్ అండ్ బార్లీ యొక్క అవశేషాలు లభించాయి. ఈ వీట్ అండ్ బార్లీ యొక్క గింజలు లభించాయి. ఇక ప్రతి ఇండస్ వ్యాలీ యొక్క ప్రధాన ఆహార పంటలు అంటే వీట్ అండ్ బార్లీ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక రైస్ విషయానికి వచ్చినట్లయితే లోతాల్లో వరి గింజలు లభించాయి. రంగాపూర్లో వరి పొట్టు లభించింది. గుజరాత్ ప్రాంతంలో సింధు ప్రజలు వరిని ప్రధాన ఆహారంగా తీసుకుంటా ఉన్నారు. సో ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్. ఓకే, సింధు ప్రజలకు తెలియని ఆహార పంట అంటే షుగర్ కేన్, చెరుకు అని చెప్పాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి డి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి బి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.